రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం ఉప్పరిగూడలోని రైతు వేదిక భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇబ్రాహీంపట్నం సిడిపిఓ శాంతిశ్రీ ప్రతి సంవత్సరం మార్చి 8న నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 13న ఇబ్రాహీంపట్నం సెక్టార్లోని మండలాల వారీగా విచ్చేసిన అంగన్వాడీ టీచర్లు పాల్గొని మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో అంగన్వాడీ టీచర్లకు ఆటల పోటీలు, డాన్స్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేశారు. అందులో అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సరిత, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ఛార్జ్ మంజుల, ఐటీ కోఆర్డినేటర్ హర్షిత, పోషణ అభియాన్ డీసీ శ్రీనివాస్, సూపర్వైజర్స్ అరుణ, సత్యమ్మ, కల్పన, పల్లవి, సరళ, అంజలి, అంగన్వాడీ జిల్లా యూనియన్ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మహిళా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా మార్పు చెందుతూ, అభివృద్ధి చెందుతూ జరుపుకుంటున్నాము. మహిళలు ప్రతి దాంట్లో కూడా ఇంకా ముందుకు వెళ్తున్నారు. వారికి ఆర్థిక వనరులు కూడా తోడవ్వడం వల్ల స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పైకి ఎదుగుతున్నారు. వాళ్ళ ఆర్థిక అవసరాలను వారే తీర్చుకుంటున్నారు. సో ఈ సంవత్సరం మేడం గారు చెప్పినట్టు మహిళలపై వనరులను వెచ్చించండి, దేశ పురోగతిని వేగవంతం చేయండి. ఈ నినాదాన్ని అందరూ ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా అభివృద్ధిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మహిళలపై వనరులు వెచ్చించండి, దేశ అభివృద్ధికి ఇంకా మెరుగుపరచునని ఈ సంవత్సరం థీమ్తో మనం అందరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. మనం ఏంటంటే ఎప్పుడు కూడా మహిళల మీద తక్కువ వెచ్చిస్తూ ఉంటాం. ఆడపిల్లల మీద చిన్న చూపు చూపడం, ఆడపిల్లలకి ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే వేస్ట్ అనుకోవడం, ఇట్లా చేస్తూ ఉంటాం. కానీ నేటి దినాల్లో మహిళలు అన్ని రంగాల్లో కూడా చాలా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇంకా చదువే కానివ్వండి, పిల్లలు ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉన్నదో పిల్లల్ని ఆ విధంగా చదివించడం కానివ్వండి, వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉందో అది మనం ప్రోత్సహించడం చేయాలి. అట్లా చేసినట్టయితే కనుక మనం ఒక సానియా మిర్జాని, ఒక పివి సింధుని, అదేవిధంగా ఇప్పుడు బాక్సింగ్లో కూడా కానివ్వండి, మేరీ కోమ్ కానివ్వండి, ఇంకా అట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఆనాటి నుంచే మేడం మదర్ తెరీసా గారు కానివ్వండి, సరోజినీ నాయుడు గారు కానివ్వండి, ఇంకా మన మొదటి ప్రధాని ఇందిరాగాంధీ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మహిళలకి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మనం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. దానివల్ల మన దేశం ఎంతో పురోభివృద్ధి సాధిస్తుంది. అదేవిధంగా అంగన్వాడీస్లో కానివ్వండి, ఐసిడిఎస్లో కానివ్వండి, కేవలం మహిళల గురించే చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ మరోసారి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్కి రంగారెడ్డి. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇబ్రహీంపట్నంలో జరుపుతున్నాము. సిడిపి ఆధ్వర్యం, శాంతిశ్రీ మేడం ఆధ్వర్యంలో. అసలు అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరము జరపడం చాలా అంటే ఉమెన్కి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఈ సంవత్సరం ముఖ్య థీమ్ ఏంటి అంటే ఈ వనరులని ఉపయోగించుకుంటూ వాళ్ళ హక్కులను తెలుసుకొని వాళ్ళని అభివృద్ధి చేయడం అన్నమాట. అసలు ఒక మహిళ తన హక్కులేంటి, తన బాధ్యత ఏంటో తెలుసుకొని ముందుకెళ్తున్నప్పుడు తను ఎంతో అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఒక మహిళ అభివృద్ధి చెందుతుందో ఆ రాష్ట్రము, సమాజము, ఆ దేశం బాగుపడుతుందని నేను భావిస్తాను. ఈ మహిళలు వాళ్ళ మహిళా సాధికారత ఎప్పుడైతే వస్తుందో వాళ్ళ లోపల ఉన్న స్వశక్తిని వాళ్ళు తక్కువ అంచనా వేసుకోకుండా వాళ్ళను ఎక్కువగా చూసుకొని వాళ్ళకున్న టాలెంట్ని ముందు పెట్టుకొని ముందుకెళ్తే తప్పకుండా వాళ్ళు ముందుకెళ్తారు, సాధిస్తారు. ఏ రంగంలోనైనా సాధిస్తారు. ముఖ్యంగా మహిళలు ఏంటంటే వాళ్ళు తక్కువగా అంటే తనలో తను తక్కువ అంచనా వేసుకుంటూ కుమిలిపోతుంటారు. కానీ ఎప్పుడైతే ధైర్యంగా నేను చేయగలను, నేను ఏమైనా చేయగలను అని ముందుకు వస్తే వాళ్ళు సాధించలేదంటే ఏమీ లేదండి. నేను ఒకటే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఒక మహిళ కుటుంబంలో ఎప్పుడైతే ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుందో ఆ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది.
ఉంటుంది. ఆ కుటుంబం అన్ని కుటుంబాలు కలిస్తేనే ఒక ఊరు అవుతుంది. కొన్ని ఊర్లు కలిస్తే ఒక రాష్ట్రం అవుతుంది. ఇలా అన్ని కలిపితేనే దేశం అభివృద్ధి చెందుతుందని భావిస్తాను. ఇంకొకటి ఒక మహిళ కోసం ఒక మహిళ షీ ఫర్ హర్ ఎప్పుడైతే ఒక మహిళ కోసం ఒక మహిళ సపోర్ట్ చేస్తుందో ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే చాలా చూస్తున్నాం కదా సమాజంలో ఒక ఆడదాని బాధకి ఒక ఆడది శత్రువు అవుతుంది. కాబట్టి నేను అందరికీ మహిళలు కోరుతున్నది ఏంటంటే ఒక ఆడదానికి సంతోషానికి కారణం అవ్వాలి కానీ బాధకి కారణం అవ్వదని ఈ ప్రోగ్రామ్ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది వైలెన్స్కి గురవుతున్నారు. ఆ వైలెన్స్లో కూడా చాలామంది కారణాలు ఆడవాళ్ళు అవుతున్నారు. కాబట్టి ఈ ఉమెన్స్ డే నుంచి అయినా కనీసం ఒక కారణం కాకుండా సంతోషానికి కారణం అని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు రాజ్యలక్ష్మి. నేను యాచారం మండల్ మేడ్పల్లి సెకండ్ సెంటర్లో అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. నేను 40 సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఉన్న 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి గర్భిణీ బాలింతలకు పోషకాహారంతో పాటు ప్రీ స్కూల్ పిల్లలకి ఆట పాటతో విద్యతో పాటు అవే కాకుండా మాకు వర్క్ బుక్స్ ఉన్నాయి. మేము ఇంగ్లీషు తెలుగు గణితం నేర్పిస్తూ పిల్లలు మానసికంగా శారీరకంగా బాగా ఎదగటానికి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మా ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు ఆదేశానుసారం మాకు ఎప్పటికప్పుడు మా ప్రాజెక్ట్ ఆఫీసర్ శాంతశ్రీ మేడం గారు ఎప్పటికప్పుడు సలహాలు సంప్రదింపులు వారి సలహాతోటి మేము మా గ్రామంలో ఉన్న పిల్లలకి గర్భిణీ బాలింతలకి ఒక్కపూట భోజనము ఆరోగ్యలక్ష్మిని అందరికీ అందిస్తూ మానసికంగా శారీరకంగా ఎదగటానికి తల్లి గర్భంలో ఉన్న బిడ్డ కూడా ఆరోగ్యంగా పుట్టడానికి వయసుతో పాటు వయసు తగ్గ బరువు తగ్గ ఎత్తుకు తగ్గ బరువు పెరగటానికి మా శాయశక్తులా పనిచేస్తూ ఉన్నాం. ఇంకా మేము ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వం మాకు అన్ని వసతులు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. మన రంగారెడ్డి కూడా టోటల్ వెయిట్ మిషన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయండి. ఇంకా ఇండస్ట్రియల్స్ ఇంకేమైనా డౌట్స్ అంటే కరువు కొట్టాలి మిషన్లో వస్తాయి ఉన్న వాళ్ళు చేయాలి. పిల్లల గురించి చేస్తున్నది వాళ్ళిద్దరు డాటా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ. అదేవిధంగా పోషణ్ బి పడాయి బి అనే కార్యక్రమాన్ని తెచ్చేసిన అంగన్వాడీ టీచర్కి DW ఆఫీస్ నుంచి వచ్చిన హర్షిత గారు, శ్రీనివాస్ గారు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. సూపర్వైజర్ని కూడా డయాస్ మీదకి రావాల్సింది కోరుతున్నా. ఈ రోజు కవరేజ్ చేయడానికి వచ్చినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మేము మీకు కొన్ని పేపర్స్ ఇస్తాము. స్లోగన్స్ రాయండి. మహిళల మీద ఎవరైతే బాగా స్లోగన్స్ రాస్తారో వాళ్ళకి ప్రైజ్లు ఇస్తాం. పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తున్న వాటికి స్లోగన్ రైటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారో ఇప్పుడే ఒక 2 minutes ఇస్తాం. బ్రెయిన్లో అనుకోండి మహిళల గురించి ఏం రాయాలో స్లోగన్ రాస్తే వాళ్ళకి ఇప్పుడు స్పాట్ గిఫ్ట్ ఇస్తాం అనమాట. ఇది ఒక చిన్న కాంపిటీషన్. ఇవ్వండి అందరూ. ఆలోచించుకొని మహిళల మీద ఒక స్లోగన్ రాయాలి. పేపర్ ప్లేట్స్ ఇవ్వండి. పేపర్ ప్లేట్స్ ఇవ్వండి. ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది.
హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు నేను రాసింది ఏంటంటే, ఆడదంటే మెతకదనం కాదు, తిరగబడితే దయించే నిప్పు కలం. కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యవంతమైంది మరియు సంతోషకరమైంది, చింతలేని కుటుంబం. ఆడపిల్ల అంటే వంటింటి కుందేలు కాదు, మనల్ని అందిస్తే ప్రపంచాలేలే రాని. థ్యాంక్ యూ. ఆడవాళ్ళని ఏదే రాని కదా. ఈ మేడం ఏం రాసారో చూద్దామండి. తర్వాత నెక్స్ట్ లెక్చర్స్ కాంపిటీషన్ ఉంటుంది. 2 minutes మాట్లాడారు ఒక్కొక్కరు. ఎంపవర్ ది ఉమెన్ అండ్ ఎంపవర్ ది వరల్డ్. ఒక మహిళ అభివృద్ధి అనేది జరిగితే ఆమె పురోగతి అనేది ఈక్వల్ టు ద జెంట్స్ తోటి మనం ఏమైనా తక్కువ కాదు కదా. వాళ్ళతో పాటు మనం కూడా ఉద్యోగాలు చేస్తున్నాం, మనం కూడా సంపాదిస్తున్నాం. అవునా అవునా కదా అండి? థ్యాంక్ యూ. నెక్స్ట్ సర్వే. ఈనాటి మహిళా దినోత్సవ కార్యక్రమమునకు హాజరైనటువంటి మన సిడిపో మేడం గారు, ఇంకా ఇక్కడ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదములు. ఏంటంటే, ఆడది అబల కాదు సబల. అంటే ఇప్పుడు ప్రపంచ జనాభాలో ఇంచుమించు సగభాగంగా మహిళలు కూడా ఉన్నారు. ప్రతి దాంట్లో మగవారితో సమానంగా ఎంచుకొని ఆడవారు చేయలేనిదంటూ లేదు. ఇక్కడ నింగి నుండి ఆకాశం వరకు ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ అయ్యి పాల్గొని మగవారితో సమానంగా కూడా ఆకాశంలో అంతరిక్షంలో పయనించుకుంటూ ప్రతి దాన్ని కూడా మరి సాధించడం జరుగుతుంది. మీదంగా ఏంటంటే, ఇప్పుడు గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రతి దాంట్లో కూడా మన పర్సంటేజ్ ప్రకారం ప్రతి గ్రామ సభలలో కానీ లేదా గ్రామ పంచాయతీలలో కానీ మన వాటా ఎంతుందో ప్రతి దాంట్లో పోటీతత్వంగా ఉండి మగవారికి సమానంగా ధీటుగా ఇంకా అధికంగానే పనిచేస్తూ చాటి చెప్పడం లేదా పని చేయించి చూపించడం కూడా మనం గమనిస్తున్నాం. కానీ ప్రతి ఇంట్లో కూడా చదువుకున్నటువంటి స్త్రీ ఉన్న ఇల్లు ఎంతో వాళ్ళ పిల్లల అభివృద్ధిలో కానీ ప్రతి దాంట్లో కానీ ఎంతో పురోగతిని సాధిస్తుంది. కనుక మహిళలు లేనటువంటి ఇల్లు చీకటిగా ఉంటుంది. మహిళ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఇంకా అక్కడ మనకి ఇంకా దాంతోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్న ఐసీడీఎస్ ఆఫీసర్ శాంతిశ్రీ మేడం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పత్రికా మీడియా సోదరులకి, వివిధ రంగాల నుంచి వచ్చిన అధికారులకి, నాతోటి అంగన్వాడీ టీచర్లకు అందరికీ కూడా నా యొక్క ఇబ్రాహీంపట్నం అంగన్వాడీ టీచర్స్ ఎంపీఎస్ తరఫున నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మహిళల మీద స్లోగన్ ఇవ్వాలని నేను ఎక్కువ మాట్లాడుకోదలుచుకోలేదు, స్లోగన్ మాత్రమే తెలియజేస్తాను. మహిళ అంటే అబల కాదు, మహిళ అంటే సబల. ఓ మహిళ ముందుకు ఇంకా సాగిపో, నీలోని శక్తిని యుక్తిని నిరూపించుకో. మహిళ నీవు మేలుకో, నీ స్వశక్తిని లోకానికి పంచుకో. ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేదు. మీ 4 రాశారు మేడం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. వెరీ గుడ్ అండి, చాలా ఎక్సలెంట్గా రాశారు. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. నెక్స్ట్ అయితే ఈ లక్కీ డిప్ చేయాల్సిందిగా మన శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు అన్ని కలపండి. అందులో ఎవరికి డబ్బా వస్తుందో చూద్దాం. మా టీచర్స్ అందరూ పేరు రాసి వేశారు, స్టాఫ్ కూడా అందరూ వేశారు, కింద స్టాఫ్ కూడా అందరూ వేశారు. కాబట్టి ఎవరికి లక్కీ డ్రా వస్తుందో చూద్దాం. తీయండి, ఒకటి తీయండి. ఫస్ట్ పేరు చదవండి, పేరు ఎవరు చెప్పండి.
హర్షిత ఐటీ కోఆర్డినేటర్ ఈ రోజు లక్కీ గిఫ్ట్ విన్నర్ హర్షిత గారు. సఖీ ఇన్ఛార్జ్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ నా పేరు కూడా రాశాను. నాకు అంజలి దేవి అజ్నా తాండే అంజలి దేవి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇటు తిరగండి అమ్మా. పోషన్ కి పడాయి చెప్పండి. పోషణ మనిషికి పోషణ లేకపోతే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం లేకపోతే మైండ్ పైన లేదు, మైండ్ పైన లేకపోతే మనం చదువులో ముందుకు రాలేము, చదువు లేకపోతే విజ్ఞానం అనేది ఉండదు, మనం ముందుకు ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మన వాళ్ళు ఎవరు ఇస్తారు మరి తీయలేదు. రెండు లైన్
చేశారు మేడ్పల్లి సెక్టర్ వాళ్ళు, రమణ, దివ్య, మీరంతా కూడా చాలా బాగా చేశారు. సంతోషం, మీరంతా చాలా బాగా చేశారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ ఉమెన్స్ డే. నా పేరు వచ్చేసి మనుషుల అండి. నేను డిస్ట్రిక్ట్ హబ్కి ఇన్ఛార్జ్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ ఆఫీస్ వచ్చేసి సరూర్నగర్లో ఉంది. అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి ఇది అంటే మహిళా సాధికారత, అంటే మహిళల్ని ఎంపవర్ చేయడం. మనం ఎంపవర్ అయ్యామా? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారని అనుకుంటున్నారా? ఎంపవర్ అంటే అభివృద్ధి చెందాము అనుకుంటున్నారా? ఎవరు అభివృద్ధి చెందినాం కాబట్టి ఈరోజు ఈ స్థాయి ఇక్కడ కూర్చున్నాం. కరెక్టే, ఇంకా 50% మాత్రమే చెందింది, అవునా కదా? ఎస్. అయితే మనము ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే ఎందుకు అంటే ఇంకా మహిళలు అభివృద్ధి చెందాలి. మొత్తము అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఇంకా కూడా కొన్ని రంగాల్లో కూడా మన మహిళలు అన్న వాళ్ళు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరము థీమ్ అన్నమాట. ఏంటి అంటే మనకు దొరుకుతున్న వనరులు ఉపయోగించుకొని మన హక్కులను తెలుసుకొని మన బాధ్యతను తెలుసుకొని ఎంపవర్ అవ్వాలి, అంటే సాధికారత సాధించాలి. అంటే మనము మన స్వతగా మన నిర్ణయం తీసుకునే స్థితికి ఎదగాలనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ అన్నమాట, ఉమెన్స్ డే. అయితే మీరు అన్నట్టుగా నిజంగా అంగన్వాడీ టీచర్ ఒకప్పుడు నాకు తెలిసి అయితే అంటే జస్ట్ ఏంటి పోషకాహారం ఇవ్వడం, టైంకి పిల్ల అది చూడం. కానీ ఈరోజు మనకు మంచి కౌన్సిలర్, వాళ్ళలో చాలా స్కిల్స్ ఉన్నాయి. ఆ ఏరియాకి వాళ్ళొక మంచి ఫిలాసఫర్ కూడా అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాలుగా చూస్తారు. ఇప్పుడు పోషకాహారం ఏంటి అని చెప్తున్నారు, హెల్త్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇలా ఏం తినాలి అని చెప్తున్నారు, ఇలా ఏం చదివితే కూడా ఎలాంటి రంగాల్లోకి వెళ్తారు అంటే ఒక కౌన్సిలర్ ఆ ఏరియాకి గైడర్గా చేస్తున్నారు. ఇంకా ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా కూడా మాలాంటి ఆఫీసర్స్ దగ్గర తీసుకెళ్ళడానికి కూడా ప్రోత్సహిస్తున్నారు. అసలు ఈరోజు ఈ డిపార్ట్మెంట్ అంటే అభివృద్ధి చెందుతుంది అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మీరు చేస్తేనే కదా. కాబట్టి ఐ అప్రిషియేట్ యూ, మీ అందరికీ అప్రిషియేట్ చేస్తున్నాను నేను. అయితే ఒక పాయింట్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామందికి అవగాహన అనేది పక్కగా ఉంది. అంటే రోజు రోజుకి అవగాహన అనేది పెంచుకోవాలి. ఎందుకంటే టెక్నాలజీ అనేది పెరుగుతుంది. అసలు మన గవర్నమెంట్ మనకి ఇలాంటి స్కీమ్స్ ఇస్తుంది, ఇలా ఏమేమి అందిస్తుంది అనేది తెలుసుకొని మనము ఉపయోగించుకొని అభివృద్ధి చెందుతూ మన వంతు సమాజంలో కృషి చేయాలి. అప్పుడే సమాజము అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. నేను ఒకటి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను, ఒక మహిళ కుటుంబంలో హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబమే చాలా హ్యాపీగా ఉంటుంది, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అన్ని కుటుంబాలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుంది, సమాజం అభివృద్ధి చెందితే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దయచేసి మీ అందరూ మంచి చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలి. మన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ హబ్ అనేది ఉంది సరూర్నగర్లో, మీరు అక్కడికి రావచ్చు, సపోర్ట్ కూడా ఇస్తాము. ఇంకొకటి మీకు ఎక్కడైనా హరాస్మెంట్ జరిగినా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ సెక్సువల్గా కానీ ఎనీ కైండ్ ఆఫ్ హరాస్మెంట్ జరిగితే మేము సపోర్ట్ చేస్తాము. ఇది ఇంకొకటి చెప్తే అందరు తెలుస్తుందేమో అని భయపడతారు. చాలామంది మహిళలు ఏం చేస్తామంటే పరువు కోసం మన బాధను భరిస్తాము కానీ బయటికి చెప్పుకోము. అసలు ఎందుకు భరించాలి? ఇంకొకటి పరువు అని అంటాం కానీ ఇప్పుడు ఆ పరువు బయటికి ప్రతి ఒక్కరికి సమస్య వస్తుందండి, రాని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఆ బయటికి వెళ్తే కొంచెం మనం మాట్లాడుకుంటే అట్లీస్ట్ అంటే కంప్లైంట్ దాకా వెళ్ళి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం కాదు, వచ్చి మాట్లాడుకున్న సమస్యని మాట్లాడితే కూడా కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. కాబట్టి మీరు అలా ఎవరైనా ఎక్కడైనా ఉంటే కూడా మా దగ్గరకు వస్తే మేము సపోర్ట్ చేస్తామన్నమాట. చాలామంది సెక్సువల్ హరాస్మెంట్కి గురవుతుంటారు. అది కంపల్సరీ మనకి అంటే 10 మెంబర్స్ ఉంటే ఒక ఐసీసీ అనేది ఫామ్ చేయాలి. ఒకవేళ అక్కడ ఐసీసీ లేకపోతే ఎల్సీసీ ఉంటుంది, లోకల్ కంప్లైంట్ కమిటీ అని ఉంటుంది. అయితే అక్కడ కంప్లైంట్ చేస్తే అక్కడ పిలిపించి మాట్లాడి ఆ పర్సన్కి పనిష్మెంట్ అనేది ఉంటుంది, జాబ్లోంచి కూడా తీసేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే చెప్పాలి, కానీ పరువు కోసం దాచుకొని మేము మెంటల్గా టార్చర్ అనుభవించడం అవసరం లేదు. అలాగే ఇంకొకటి డొమెస్టిక్ వైలెన్స్ కూడా, అంటే హస్బెండ్ నుంచి కానీ ఆడపడుచు నుంచి కానీ ఇంట్లో ఎవరి నుంచి కానీ బయట వాళ్ళతోటి హరాస్మెంట్ చేసినా కూడా డీడీ యాక్ట్ కింద
కేసు ఫైల్ చేయొచ్చు, ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సఖీ సెంటర్ తెలుసు అనుకుంటా. కాబట్టి మీరు గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కూడా ఉపయోగించుకోవాలి. తర్వాత మహిళా సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ అని ఉందండి. మీరు ఈ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ స్కీమ్లో 2 years అమౌంట్ పే చేస్తే మంచి 8% ఇంట్రెస్ట్ ఉంది, 8.5. ఈరోజు డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఒక ఉమెన్స్ డే రోజు తీసుకుంటే నెక్స్ట్ ఉమెన్స్ డే వచ్చేవరకు కొంచెం అంటే మీకు తోచినంత ఎంతైనా సరే సేవ్ చేసుకోండి. అది మీ పిల్లలకి కావచ్చు, మీకు కావచ్చు. ఇది పోస్ట్ ఆఫీస్లో ఉంది. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే మీకు డీటెయిల్స్ అన్ని చెప్తారు. ఇది 2 years అనమాట. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 2 years తర్వాత మంచి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అప్పుడు మీకు దేనికైనా ఉపయోగపడుతుంది. మహిళా సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్, మహిళా సేవింగ్ సర్టిఫికేట్, ఓకేనా? అది మీ ఇష్టం. 1 lakh కట్టచ్చు, 2 lakhs కట్టచ్చు, 50,000 వాటర్. మీ డిపెండ్ ఆన్ యువర్ ఫిక్స్డ్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ మాత్రం 8.5 ఉంది అనమాట. మీరు అక్కడికి వెళ్తే డీటెయిల్గా చెప్తారు. మీకు ఏమైనా సపోర్ట్ చేయాలంటే నా నెంబర్ కాల్ కూడా చేయొచ్చు. నేను సపోర్ట్ చేస్తా, అక్కడ చెప్పమన్నా కూడా చెప్తాను. ఇది అండి. అయితే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి నన్ను పిలిచి మేడం నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ ఫ్యూచర్లో కూడా నేను ఏమైనా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాను మీకోసం. థ్యాంక్ యూ అండి. వాళ్ళందరినీ కూడా మన దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి మంచి ఏంటి చెడు ఏంటని మనం ఆరోగ్యలక్ష్మి ఇచ్చేటప్పుడు, అంటే ఒక పూట భోజనం పెట్టేటప్పుడు మనం అన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి. అందుకోసమే ఆరోగ్యలక్ష్మి స్కీమ్ అనేది మనం అంగన్వాడీస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మనం ఎప్పుడు కూడా ఒకరిని అంటే మనం నాలుకని ఇతరులని ఎంకరేజ్ చేయటాకే వాడాలి, కానీ వాళ్ళని ఇంకా డిస్కరేజ్ చేయడం కానీ వాళ్ళని తిట్టడం కానివ్వండి అట్లా చేయకూడదు. అది మనం ఇచ్చే కౌన్సిలింగ్. కాబట్టి మీరందరూ కూడా మంచి కౌన్సిలింగ్ చేయాలని, అదేవిధంగా మంజుల గారు చెప్పినట్టు ఈ స్కీమ్ మహిళా స్కీమ్ను కూడా అందరూ ఉపయోగించుకొని మంచి సేవింగ్స్ అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వతంత్రంగా తను ఒంటరిగా తిరిగే రోజు, అర్ధరాత్రి ఒంటరిగా తిరిగే రోజు మహాత్మా గాంధీ చెప్పిండ్రు. కానీ మనం ఎప్పుడైతే ఒంటరిగా తిరుగుతామో అర్ధరాత్రి, అప్పుడు స్వతంత్రం వచ్చినట్టు, అప్పుడు ఆడవిగా గెలిచినట్టు. కానీ ఇంతమంది మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఆడమనిషి ఎప్పుడు గెలిచినట్టు, ఆడవాళ్ళు ఎప్పుడు స్వతంత్రం వచ్చినట్టు అంటే ముందు మన గుండెలో ఆడవాళ్ళము అనేది భావం తీసి పక్కన పెట్టి మనము ఆడవాళ్ళం కాదు, అబలం కాదు, సబల అనే ధైర్యం వచ్చినప్పుడే ఆడమనిషి కాదు, అబల కాదు, సబల అని నా యొక్క అభిప్రాయం అండి. మనం అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. ఎవరో ఏదో చెప్తున్నారని కాదు, మనలో ధైర్యం ఉంటే ఎవరితోనైనా సరే పోరాడగలుగుతాం. నేను చెప్పేది మనం స్ట్రాంగ్గా ఉండాలి. అందరి మహిళలందరికీ మహిళ అనేది తను ఒక ఆదిశక్తిగా ప్రతి ఒక్కరూ నిరూపించుకోగలిగితే తన ఆలోచనల్ని అసలు ఎవ్వరూ పట్టుకోలేరు. అలాంటి ఆలోచనలతో మహిళ బయటికి రాగలిగితే ఇప్పుడు రాగలుగుతుంది. తను అనుకున్నది మనసులో ఏదైతే అనుకుంటుందో అది చేయగలుగుతుంది. అది చేయగలిగితే ఈ సృష్టిలో చాలా వరకు మార్పు వస్తుంది. ఆ మార్పు ఫస్ట్ మన పిల్లల నుంచి బయలుదేరితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. కానీ మంచి అలంకరించిన పెద్దలకు, ఇక్కడ చేసిన టీచర్స్కు, మిగతా వాళ్ళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఒక అంగన్వాడీ టీచర్గా మహిళలమే కాబట్టి అందరికీ పుట్టిన ప్రతి ఆడబిడ్డను కాపాడాల్సిన అవసరం మనకుంది. అందుకని మనం ఎన్నో సేవలు అందిస్తున్నాం. ఒక మహిళగా మన విలేజ్ లెవెల్లో ఒక గైడ్గా మనము చాలా సేవలు అందిస్తున్నాము. అందుకు మహిళగా మనకు గర్వకారణము. అదేవిధంగా ఎంతోమందికి పెళ్ళిళ్ళైన వాళ్ళకి ఎన్నో విధాలుగా ఈ జనరేషన్కు ఎన్నో కష్టాలతోటి ఎన్నో సమస్యలతోటి పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆడవాళ్ళు. కనుక వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా కొంతవరకు మనం కౌన్సిలింగ్ ఇవ్వడము జరుగుతుంది. ఆడవాళ్ళకు ఏ విషయాలున్నా మన విలేజ్ లెవెల్లో మనకు అంగన్వాడీ టీచర్కు చెప్పగలుగుతున్నారు. మనకు తోచినంత మనం వాళ్ళకు అనుగుణంగా మన మేడం వాళ్ళు మనకు ఎన్నో డిపార్ట్మెంట్స్ తరఫున మనకు ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. మనము మన విలేజ్ లెవెల్లో
మహిళలకు చాలా విషయాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నేను ఒక ఆడపిల్లని సేవ్ చేసినందుకు నేను ఈ పురస్కారం తీసుకోవడం జరిగింది. అయితే ఆడపిల్ల కూడా బ్లైండ్ అమ్మాయి. అయితే ఈ వాళ్ళు అక్కడ ఇచ్చేసిరు, అమ్మాయిని ఇచ్చేసిరు. అయితే నాకు ఇదంతా తెలియదు, ఇట్లా సేవ్ చేయాలనేది ఒకటే ఆలోచన తప్ప ఇలాంటి సమస్యలు వస్తాయని తెలియదు. కాకపోతే మనం ఆడపిల్లని సేవ్ చేయాలి అనే ఉద్దేశం ఒకటి దృష్టిలో పెట్టుకొని మీరు ఇట్లా ఇవ్వద్దు, అమ్మాయిని ఇవ్వద్దు అందుకని అని చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా మన డిపార్ట్మెంటు అంటే మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఒక ఆడపిల్లల్ని సేవ్ చేసే డిపార్ట్మెంట్ కాబట్టి మన అధికారులకు తెలియజేస్తే అధికారులు వెళ్ళి అక్కడికి వెళ్ళి సేవ్ చేయడం జరిగింది. అందుకు ఇప్పుడు ఆ అమ్మాయి ఏజ్కి అయింది, పెన్షన్ తీసుకుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ బాగుపడ్డది. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ ఫ్యామిలీని చూడగానే నాకు ఇదంతా గుర్తుకు రాదు. ఆడపిల్లని చూడగానే నా శక్తితోటి నా ఒపీనియన్ మన డిపార్ట్మెంట్ మేడమ్స్ వాళ్ళు ఇచ్చిన సజెషన్ తోటి ఆ పాపకు సేవ్ చేసిన గర్వకారణం ఎప్పటికీ ఉంటుంది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. Mama.
దానికి ఎంతో ఉంది. ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కానీ ఇంకా మన మనసులో మనం ఏదో చిన్నగా ఉన్నామని మనంతలో మనమే అది అనుకుంటాం. కానీ అది మన లోపల నుండి మనం తీసేసి మనం ఏ దాంట్లో తక్కువ కాదు, ప్రతి దాంట్లో మనం కూడా ఉన్నామని నేడు ఎంతోమంది ఎన్నో రంగాలలో చేస్తున్నారు. నాడు స్వతంత్రం పోరాటంలో ఝాన్సీ రాణి నాది ఈ రాజ్యం నాదే, నేను బ్రిటిష్ వాళ్ళకు అప్పగించనని తన చంటి బిడ్డను తన భుజాన వేసుకొని మరి తన ప్రాణం ఊపిరి పోయేంత వరకు పోరాడింది. తను ఒక మహిళే అయినా కానీ తను పోరాడింది. ఎందుకు? తనకు ధైర్యం ఉంది, నేను ఉన్నంత వరకు సాధించగలుగుతాననే ఒక తనలో గట్టిగా ఉంది కాబట్టి తను చేసింది. అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో సరోజినీ నాయుడు లాంటి వాళ్ళు ఎంతోమంది గొప్ప మగవారితో సమానంగా వారు కూడా మన స్వతంత్ర పోరాటంలో సమానంగా పోరాడారు. మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కూడా మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి కూడా మన దేశంలోనే కాదు మన ప్రపంచంలో కూడా మొదటి మహిళ అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా క్రీడలో కానీ విద్యారంగంలో కానీ సాంకేతికంగా కానీ ఏ దాంట్లో అయినా కానీ మన మహిళలు ముందంజలో ఉన్నారు. చదువు విషయంలో నేడు పిల్లలు మన బాలికలు కూడా అబ్బాయిల కన్నా ముందున్నారు ప్రతి విషయంలో, ఏ దాంట్లోనైనా సరే. కానీ మనం ఏమనుకుంటున్నామంటే మన వాళ్ళు అనుకుంటున్నారని మన లోపల కూడా అదే బాగుంది. మనము పుట్టినప్పుడు మన అమ్మ నాన్న మనకు చేయతనిస్తారు, మనం పెళ్ళైన తర్వాత మన భర్త, అదే మనం పెద్దగైన తర్వాత మన పిల్లలపై మనం ఆధారపడాలనుకుంటాం. కానీ అది తప్పు. మన సొంతంగా ప్రతి విషయంలో మనం అమ్మ వాళ్ళకి ఇంట్లో చేదోడు వాదోడుగా ఉంటాము, చదువు విషయంలో ఉంటాము, ఆర్థికమైన విషయంలో కూడా మనం ఉంటాం. నేడు ఆర్థికంగా ఏవి రుణాలు ఇవ్వాలన్నా కానీ మనకు మహిళలకే ముందుగా ప్రతి సంఘాలకైనా దేనికైనా మహిళలకే ముందంజగా చూపిస్తున్నారు. ఎందుకంటే మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరని ప్రతి ఒక్కరి మనసులో ఉంది. అది మన లోపల కూడా ఉండాలని నేను ఈ సభాపూర్వకంగా అందరికీ తెలియజేస్తున్నాను. 3 అంట 3 అనేసరికి టేబుల్ మీద పెట్టాలి. ఫస్ట్ ఎవరు పెడతారో వాళ్ళకి ప్రైజ్. రెడీ 1 2 3. లాస్ట్ ఛాన్స్ రండి, మీకు చాలా అయిపోయాడు. ఎవరైనా తీసుకోండి. ఇది చెప్పండి రావాలి, మరి డిస్క్వాలిఫై అయిపోతారు. రెడీ 1 2 3. ఓకే, రాములో కలిసింది. రెడీ 1 2 3. ఎవరు ఫస్ట్ వస్తారు? నాలుగు కొంచెం ముందు నుంచో. రెడీ 1 2. ముందు రండి. డాక్టర్ సరిత మేడంకి వెల్కమ్ చెప్తున్నా. అందరూ కూడా చెప్పట్లేదు. స్వాగతం.
అందరూ కూర్చోండి. అందరూ కూర్చోండి. లక్ష్మి కూర్చోండి. ఏమి కూర్చోండి అందరూ. ఓకే, ఇప్పుడు దాకా చాలా బాగా చేసి ఇబ్రహీంపట్నం సెక్టర్ లాస్ట్ లో అందరూ ఎదురు బయట మిగతా వాళ్ళు చేస్తారు. మిగతా పక్కన కూర్చొని ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎవరు మాట్లాడారు. మేడం ఒకసారి సిడిపిఓ ఆఫీస్లో తల్లిపాల వారోత్సవాలు చేసినప్పుడు మీరు అందరూ అక్కడ అటెండ్ అయినప్పుడు నన్ను చూస్తుంటారు. సో నేను అందరికీ తెలుస్తూనే అనుకుంటున్నాను. ఓకే, సో స్త్రీ అనేదానికి అర్థం అందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఆకాశంలో సగం, అవకాశంలో కూడా సగం. పరిపూర్ణమైన అవతారాన్ని నేడు సమాజం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అంటే మనం పురుషుల్లో ఏమాత్రం తగ్గకుండా అన్నిట్లలో సగమై ముందుకు నడుస్తున్నాం. విద్య, వైద్యం, క్రీడ, టెక్నాలజీ, అంతరిక్షం, ప్రతి దాంట్లో ఉన్నాం ఈరోజు కూడా. సో దీన్ని అలానే అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ మన కాళ్ళ మీద మనం నిలబడి మన ఆర్థిక అవసరాలను మనం తీర్చుకుంటూ వీలైనన్ని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంకా మీ విషయానికి వస్తే మేడం, సిడిపిఓ మేడం మాకు చాలా 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 హెల్ప్ చేస్తుంటారు. మీ గురించి మీ ఇంట్లో కేర్ తీసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ మేడం అయితే చాలా ఫస్ట్ ఉంటారు. మాకు మీ తరఫున ఏ యూస్ కావాలన్నా మేడంకే కాల్ చేస్తాం. మీకేమన్నా మేడం ఫస్ట్ నాకే కాల్ చేస్తారు. మేడం చూడండి చూడండి డిస్ట్రిక్ట్ వరకు కాల్ చేయిస్తారు. మీ గురించి మీరు కోలుకునే వరకు కూడా మేడం మీ గురించి తాపత్రయపడతా ఉంటారు. సచ్ ఏ డైనమిక్ లీడర్ లాగా మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. సో మీరు చాలా అదృష్టవంతులు. మీ హయ్యర్ అఫీషియల్స్ అంత బాగుండడం, మీ గురించి కేర్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అది. సో ఆ విషయంలో నేను కూడా మేడంకి థ్యాంక్ యూ చెప్తున్నాను. సో ఏ విధంగా అయితే ప్రతి గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేసి అందరినీ మోటివేట్ చేసి అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ మీరు ఏ విధంగా ఇస్తున్నారో, ఇందాక మనం అనుకున్నటువంటి పోషన్వి పడాయి అంటే ఒక పక్కన 1 ఫుల్ మీల్ ప్రోగ్రామ్ హాట్ కుక్కర్ మీల్ వండుతున్నారు, ఒక పక్కన ప్రీ స్కూల్ నడిపిస్తున్నారు. టైం టేబుల్ ప్రకారం ప్రీ స్కూల్ నడిపిస్తున్నారు. పిల్లలకి హోలిస్టిక్గా ఏ విధంగా డెవలప్ అవ్వాలి, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటాం కదా. ఒక పక్కన పిల్లలకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ రావాలి. లాంగ్వేజ్ డెవలప్మెంట్ రావాలంటే వాళ్ళు అంగన్వాడీ సెంటర్స్తో పిల్లలతో మీరు వెళ్ళగానే 9 o'clock 9:30 సంభాషణ అనే కార్యక్రమం చేస్తారు. వాళ్ళకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవ్వాలి. అదేవిధంగా బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వాలి. దాన్ని మనం కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటాం. వాళ్ళలో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఏం చేస్తాం, వాళ్ళకి పజిల్స్ పెట్టిస్తూ ఉంటాం, పజిల్స్తో ఆడిస్తూ ఉంటాం. మనం ఇన్సర్టింగ్ పజిల్స్ అంటాం, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాం, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని చేస్తాం. అదేవిధంగా మోటార్ డెవలప్మెంట్ అంటాం. శారీరక అభివృద్ధి అంటే పెద్ద కండరాల అభివృద్ధి చెందాలి, చిన్న కండరాల అభివృద్ధి చెందాలి. పెద్ద కండరాల అభివృద్ధికి మీరు బయట ఆటలు ఆడిస్తూ ఉంటారు కదా, రన్నింగ్ రేస్ పెడతా ఉంటారు, రోప్ మీద ఒక తాడు మీద నడవాలంటారు. ఇట్లాంటివన్నీ కూడా శారీరకంగా దృఢంగా పెరగటానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఏంటి చిన్న కండరాల అభివృద్ధి, క్రేయన్స్తో కానివ్వండి, పెన్సిల్స్తో కానివ్వండి, ఇట్లా రాయిస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా చిన్న కండరాల అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రకృతిని ఆస్వాదించడం. మీ అందరికి తెలుసు, నాకు చెట్లు మొక్కలు ఇవి ఎక్కడ ఉంటే నాకు అక్కడ చాలా ఇంట్రెస్ట్. అందుకే ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. పిల్లల్లో మనం చిన్నప్పటి నుంచి ప్రకృతిని ఆస్వాదించడం అనేది అంటే ఈస్థెటిక్ అప్రిషియేషన్ అంటాం అనమాట. అది చాలా ఇంపార్టెంట్. అట్లా మనం ఈస్థెటిక్ అప్రిషియేషన్, ప్రకృతి సందర్శన ఇట్లాంటివి చేస్తే ఏంటంటే మనకి లోపల ఏదన్నా మానసికంగా అనారోగ్యంగా ఉన్నా, ఆరోగ్యం బాగోకపోయినా వాటిని ప్రకృతి చూసి మన యొక్క మెంటల్ హెల్త్ని కూడా చక్కగా ఉంచుకోవచ్చు. ఫిజికల్ హెల్త్ కావాలంటే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, మెడిసిన్స్ వాడతాం.
మెంటల్ హెల్త్ కూడా డాక్టర్స్ ఉన్నారు. అయితే మనంతటా మనం యోగా చేయడం, ప్రకృతిని సందర్శించడం, ఇవన్నీ కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు. మీ అంగన్వాడీ సెంటర్స్లో చిన్న చిన్న పొలాల దగ్గరికి పిల్లలు తీసుకెళ్ళడం, నీటి పొలాల దగ్గరికి పిల్లలు తీసుకెళ్ళడం, ఇదంతా కూడా పిల్లల్లో మీరు ఇచ్చేటువంటి యాక్టివిటీస్. ఇంకా చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ చేసి పిల్లల సంపూర్ణ అభివృద్ధికి తల్లి ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్గా చిన్నప్పటి నుంచి ఎప్పటి బట్టి అప్రిషియేట్ చేస్తాం. అసలు స్టార్టింగ్ నుంచి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ 1975 నుంచి మన డిపార్ట్మెంట్ చాలా ఎక్కువ సర్వీసెస్ ఇస్తూ ఉందన్నమాట. అంగన్వాడీ అంటే బయట పిల్లలకి ఒక 4 పిల్లల్ని తీసుకొచ్చి ఒక 4 తల్లులు కూర్చోపెట్టి వాళ్ళకి సలహాలు సంప్రదింపులు ఇవ్వటానికి అప్పట్లో ఒక పెద్ద ముసలివాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ అట్లాంటి సలహాలు ఇవ్వటానికి అంగన్వాడీ టీచర్స్ని పెట్టారు. మనం ఖచ్చితంగా మన సర్వీసెస్ అన్నీ చెప్పాలి. తల్లులందరూ కూడా ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్లో భోజనం చేసేలాగా, వాళ్ళు మనతో సన్నిహితంగా ఉండేలాగా, మనం మాట్లాడేలాగా మన ర్యాప్ అనేది అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా మన సర్వీసెసే కాదు, ఆరోగ్య ఈ హెల్త్ సూపర్వైజర్స్, ఏఎన్ఎంస్, ఫీల్డ్ ఆఫీసర్స్, ఈ మేడం వాళ్ళందరూ కూడా చేసే సర్వీసెస్ ఎక్సలెంట్ సర్వీసెస్ ఇస్తున్నారు. కరోనా టైంలో చూస్తే మనం సర్వీసెస్ చేసాం. ఒక పక్కన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మీరు చేశారు, నా వెహికల్లో పట్టినవి తీసుకొని మా ఇంట్లో అనేవారు ఎందుకు వెళ్తుంది, ఎవరు వెళ్ళాలి అనేవాళ్ళు. కానీ ఎవరొకరికి ఉపయోగపడుతుంది, ఈ క్లీన్ పాపులేషన్ కన్నా ఉపయోగపడుతుంది, పేదలు ఉన్నారని మనం అన్ని రకాల సర్వీసెస్ ఇచ్చాం కరోనా టైంలో. మనకన్నా ఎక్కువ సర్వీసెస్ ఎవరైనా ఇచ్చారంటే హెల్త్ డిపార్ట్మెంట్ మేడం వాళ్ళకి అందరూ గట్టిగా చెప్పట్లేదు. మనకి తెలుసు కదా, సాధారణంగా మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఫీవర్ తగ్గిపోతుంది, ట్యాబ్లెట్ కూడా వేసుకోకర్లేదు. ఎందుకంటే అది మనకు ఒక నర్వ్ నొక్కుతారు, ఇక్కడ చూస్తారు, పల్స్ చూస్తారు, అంటే వాళ్ళు టచ్ చేయగానే మనలో ఉండేటువంటి జబ్బంతా కూడా పోతుంది. అట్లాంటి శక్తి భగవంతుడి తర్వాత ఎవరికైనా ఉందంటే అది డాక్టర్స్కి, నర్సెస్కి. చాలా మంచి సర్వీసెస్. ఎప్పుడు నేను ఈ సిస్టర్స్ని అందరిని అప్రిషియేట్ చేస్తూ ఉంటాను. చాలా మంచి సర్వీసెస్ ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంకా మనం అందరం కూడా ఫీల్డ్లో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, శిశు మరణాలు కానివ్వండి, మాతృ మరణాలు కానివ్వండి, చిన్నపిల్ల మరణాలు అంటే 5 సంవత్సరాల పిల్లల మరణాలు కానివ్వండి లేకుండా మనం ఇంకా జాయింట్ విజిట్స్ ఎక్కువ చేయాలి. మన ఫీల్డ్ వాళ్ళు కూడా ఎక్కువ చేయాలి. ఎస్పెషల్లీ మేడం వాళ్ళకి అర్బన్ ఏరియాస్లో సిస్టర్స్ లేరు కదా, ఆశాస్ లేరు. కాబట్టి అర్బన్ ఏరియాలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ మనం ఇంకా ఎక్కువగా మేడం వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వర్క్ చేయాలి. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్ సర్వీసెస్ అందించే గ్రాస్ రూట్ లెవెల్ టీచర్స్. అంటే మీరే అసలు ఒక దేశం, ఒక రాష్ట్రం, ఒక గ్రామం ముందుకెళ్ళాలంటే మీరే వెన్నుముక్కలు. అందుకోసం మనం అందరికీ ఫ్యామిలీస్లో చాలా రకాలైన కష్టాలు ఉంటాయి, ఏదో ప్రాబ్లమ్స్, ఏదో ఇష్యూస్ ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి మనం అంగన్వాడీ సెంటర్స్లోకి వెళ్ళగానే జాయ్ఫుల్గా ఉంటాయి, మంచి ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది. నేను కూడా ఈ మధ్య అక్కడే తయారవుతున్నా కదా, అంగన్వాడికి రాగానే అక్కడ నేను కూడా ఒక ప్రీ స్కూల్ పిల్లలు అయిపోతున్నా. ప్రీ స్కూల్ పిల్లలు ఆడుతున్నా, పాడుతున్నా. అంతకుముందు అంతా నా కాన్సెప్ట్ ఎక్కువ న్యూట్రిషన్ మీదే ఉంటుంది, ఎందుకంటే నేను న్యూట్రిషన్ చదివా కాబట్టి. కానీ ఇప్పుడు ప్రీ స్కూల్లో ఎక్కువ పెడుతున్నా కాన్సన్ట్రేషన్. ఎందుకు, మనం కూడా పిల్లలతో జాయ్ఫుల్గా ఉండాలి, మనం కూడా హ్యాపీగా ఉండాలి. కాబట్టి అన్ని 2 యాక్టివిటీస్ కూడా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.
మనసులో పన్నీరు అవునా ఏముంది నా మాటలో ఏముంది తోటలో మల్లియలు నీ మాటలో తేనియలు నీ మాటలో తేనియలు అవునా చేనులో ఏముంది నా మేనులో ఏముంది నా మేనులో ఏముంది చేనులో కలగలలు చేనులో బంగారం నీ మేనులో సింగారం నీ మేనులో సింగారం ఏటిలో ఏముంది నీ ఏటిలో ఏముంది నా మాటలో ఏముంది నా మాటలో ఏముంది ఏటిలో గలగలలు నీ మాటలో సరిగమలు నీ మాటలో సరిగమలు అవునా మురిసిపోకమ్మా ఎందరెందరు పెళ్లి కొడుకులు వచ్చారు ఎంతో బాగున్నావని నిన్ను మెచ్చుకున్నారు ఎంత బాగున్నా ఏం లాభం కట్నం బాగా లేదని నిన్ను కాదని వెళ్ళారు పిల్ల కాదని వెళ్ళారు పెళ్లి కుదిరినాలి పిల్ల సంబరపడకమ్మా మెల్ల తాళి పడతా మురిసిపోకమ్మా పిల్ల బాగా ఉంటే చాలని తాను కొనొచ్చాడు తల్లిదండ్రులను ఒప్పించి తాళి కట్టాడు తాళి కట్టినా ఏం లాభం కట్నం బాగా లేదని నిన్ను కాలి తన్నాడు నిన్ను కాలితో తన్నాడు పెళ్లి కుదిరిందని పిల్ల సంబరపడకమ్మా మెల్ల తాళి పడతారా మురిసిపోకమ్మా నిమిషం నిమిషం నరకల్లాగా బ్రతికినావు బ్రతుకు గడిపినావు పెళ్లి కుదిరిందని పిల్ల సంబరపడకమ్మా మెల్ల తాళి పడతారా మురిసిపోకమ్మా అత్తమ్మడికి సేవలెన్నో చేసి చేసి మంచి కాలం వస్తుందని చూసి చూసి విసిగి విసిగి మనసు విరిగి నీళ్ళ కానీ ఏటికి వెళ్ళు తిరిగి రాలేదు నువ్వు మరలా రాలేదు పెళ్లి కుదిరిందని పిల్ల సంబరపడకన్నా మెల్ల తాళి పడతాను చూసి విలువా మగువా మగువాని సారానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీసావు ఇంట బయట అలుపని రవ్వంతా నని అనవంట వెలుగులు పూస్తావు వల్లేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సారానికి సరిహద్దులు కలవా కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలారకపోతే ఈ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమ అంచనాల కందున ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నిన్న గులాలనలో ప్రేమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఈ చిరునవ్వున్నా ఆశలు మెరుపులకు మూలం నువ్వేగా. వేదికను అలంకరించిన పెద్దలకి సూపర్వైజర్స్కి మీడియా మిత్రులకి మరియు మా యొక్క అంగన్వాడీ టీచర్స్కి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి.
మహిళలు ప్రతి ఒక్క రంగంలో మనం మగవాళ్ళకి ధీటుగా పనిచేస్తున్నాము. కానీ మన అంగన్వాడీ సెంటర్స్ ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని నడిపిస్తున్నది మాత్రం అంగన్వాడీ టీచర్స్ మాత్రమే. ఫస్ట్ మీరు ఫీల్డ్ లెవెల్లో మీరు చేసే వర్క్ని బట్టి మన డిపార్ట్మెంట్ అనేది ఇంత పెద్ద స్థాయికి చేరుకుందనేది నా ఉద్దేశం అండి. మీ తర్వాతనే సూపర్వైజర్లు, సిడిపిఓ మేడం వాళ్ళు, మిగతా వాళ్ళందరూ. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో వచ్చి ప్రతి ఒక్క బెనిఫిషరీస్కి మీరు అందించే ఈ పోషకాహారము మరియు మన దగ్గర ఉండే ఈ పోషకాహార లోపంతో ఉన్న పిల్లలకి మిగతా పిల్లలకి మీరు అందించే ప్రీ స్కూల్ వల్లనే ఈ యొక్క గంట అనేది ఇప్పుడు మీ వల్లనే అండి. అండ్ మేము ఇచ్చే ప్రతి ఒక్క యాప్స్ని ఇంత పెద్దగా సక్సెస్ చేస్తున్నది కూడా ఫీల్డ్ లెవెల్లో మీరే అండి. అందుకే అందరికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్స్ కండి, 33 డిస్ట్రిక్ట్లలో పనిచేసే ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్స్ కండి, మీరు చేస్తున్న కృషి వల్లనే ఈ యొక్క అభివృద్ధి అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ మేడం. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న అందరికీ, టీచర్స్కి ముఖ్యంగా. మనకు మొదటి తల్లి ఎవరు, పుట్టిన బిడ్డకి తల్లి అయితే తర్వాత అంగన్వాడీ టీచర్ అండి నా ఉద్దేశం. ఎందుకంటే మీ ద్వారానే ప్రపంచంలో అంటే ఏ స్థాయికి ఎదగాలన్నా అంగన్వాడీ టీచర్ ద్వారానే వెళ్తారు. పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు సర్వేలో అయినా ఎక్కడైనా మీరే ఉంటారు. కాబట్టి థ్యాంక్ యూ మేడం. మహిళలు ఇంకా అభివృద్ధి చెందాలి. అందులో అంగన్వాడీ టీచర్ సపోర్ట్ లేకపోతే అసలు ఈ ప్రపంచమే లేదు. అన్ని దేశాలలో అన్ని రాష్ట్రాలలో. థ్యాంక్ యూ. సుజాత, మంజుల మేడమే. Thank you.